గారు నాయనమ్మ గారి గురించి, మరి సిర్రా జీవరత్నం గారు మేరీ విమలమ్మ గారికి ఇచ్చిన పెద్ద కుమార్తె, మరి కుమారి గారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు, చిన్నోదన, మరి దోస నేను ప్రేమించిన ఇద్దరు బిడ్డలు లక్కీ, మరి లవ్లీ. దేవుడు వారిని ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో పెట్టడం దేవుని యొక్క సంతోషకరం. అలాగే రెండో కుమార్తె స్వీటి వదిన చందు అన్ని కూడా మరి మంచి కుటుంబాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. వారు కూడా చేస్తున్న పనుల కొరకు ప్రార్థన చేయండి. రెండవదిగా మరి జీవరత్నం గారు రెండో కుమార్తె ఎలిసేత్త, మరి జిఎన్ఎం స్టాఫ్ నర్స్ గవర్నమెంట్ వైజాగ్ ప్రాంతంలో మరి జాబ్ చేస్తూ ఉన్నారు. అలాగే మామయ్య పాలూరు అషాపే గారు రిటైర్డ్ ఎస్సీ రైల్వే ఎంప్లాయ్. వారికి ఇచ్చిన బిడ్డలు మరి డాలీ వదిన సురేష్ అన్నయ్య, వారి కోసం ప్రార్థన చేయండి. వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మరి ఎంఎస్గా వారు మరి జాబ్ చేస్తున్నారు. అలాగే రెండవదిగా కుమారుడు ఆశీష్ గారు మరి దేవుని యొక్క పరిచయం కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే మూడో కుమారుడు జిన్ని మోజెస్ గారి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మరి వారు చేస్తున్న పని కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మూడవదిగా మరి జీవరత్న గారు మూడో కుమార్తె మార్లపూడి స్వర్ణలత గారు డేవిడ్ లివింగ్స్టన్ గారికి ఇచ్చిన కుమార్తెలు, మరి వదిన శిరీష గారు, అలాగే విల్లి గారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. మరి స్వర్ణలత గారు రెండో కుమార్తె మరి సోని వదిన, అలాగే బాలు అన్నయ్య మరి గవర్నమెంట్ టీచర్. దేవుడు వారి కోసం కూడా ప్రార్థన చేయండి. వారి బిడ్డల కొరకు, అలాగే కుమారుడు బాలు మరి గ్రేస్ వారి కోసం కూడా ప్రార్థించండి. నాలుగవదిగా మరి బొంబాయి ప్రాంతం నుంచి వచ్చిన అత్త మరి చిలకత్త, అందరికీ కూడా తెలుసు. మరి దేవుడు మరి మావిని ప్రభునందు నిద్రించాడు. అయినప్పటికీ వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు, సామ్యుయల్ కెనడా ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అలాగే కుమార్తె మరి షారోన్ కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి ఐదవదిగా మరి శ్యామల గారి కుటుంబం కొరకు వారికి ఇచ్చిన బిడ్డలు నిక్కీ జాస్పర్ కోసం కూడా ప్రార్థించండి. దేవుడు ఇచ్చిన యొక్క 5 కుమార్తెలు వారి బిడ్డలు, అలాగే మరి జీవరత్నం గారి చిన్న కుమారుడు మరి మా చిన్నాన్న గారు సిర్రా మరి ప్రభాకర్ రావు గారు వారికి ఇచ్చిన బిడ్డలు, సందీప్ గారి కుటుంబం, బిందు కుటుంబం, సింధు కుటుంబం, వారి కోసం కూడా ప్రార్థన చేయండి. గత నెలంతా కూడా మనం చెప్పుకున్నాం. ప్రభు ఉచితమైతే నా చిన్నాన్న ఆరోగ్యంగా ఉంటే మరో యొక్క పరిణయం ఇదే విధంగా స్థితి గుర్తు పెట్టుకుందాం. సంఘము ప్రార్థించండి. చాలా బలహీనతగా ఉన్నాడు. మరి 2 రోజులకోసారి, వారానికోసారి డయాలసిస్ జరుగుతుంది ఆయనకి. దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. రావాలని ఎదురు చూచాడు, కానీ రాలేకపోయాడు. ఏదైనప్పటికీ కూడా మరి చిన్న కోసం ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం మీద మంచి ఆరోగ్యాన్ని ఆయనకు అనుగ్రహించి మరలా కుటుంబ సమేతంగా దేవుడు బ్రతికించితే గొప్ప సాక్షిగా ఆయన కొరకు మనం ప్రార్థన గుర్తు పెట్టుకోవాలని మేము ఆశపడుతున్నాం. మరి దేవుడు మన ప్రార్థన ఆలకించాలని సంఘమంతా కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి జీవరత్నం గారి పెద్ద కుమారుడు సిర్రా జోసెఫ్ తల్లిదండ్రులు గారు ఇందాక ఆంటీ గారు ఒక మాట చెప్పారు. మరి తల్లిదండ్రులు మాట వినలేనప్పుడు ఇప్పటికీ కూడా పాస్టర్ ఎడుతూ ఉంటారు. నా తండ్రి బ్రతుకున్నంత కాలం నేను నా తండ్రి మాట వినలేదు. ఒక్కసారి జీవరత్నం గారి చేతిలో చేయి వేసుకుని, నువ్వు సేవ చేస్తానంటేనే నేను అన్నం తింటాను, లేకపోతే నేను భోజనం చేయనన్నారంట తాతగారు. ఆ రోజు చేతిలో చేయి వేసి నేను సేవ చేస్తాను అయినా అన్నప్పుడు సంతోషంగా మరి భోజనం చేసిన 2 దినాల్లోనే ఆయన ప్రాణం విడిచారు. మరి ఆ తండ్రి కోరిక నెరవేర్చాడు. ఈరోజు కనకేలంక గ్రామంలో చాలా సంతోషకరం ఏంటంటే, అలనాడు కీర్తి చేసిన సిర్రా జీవరత్నం గారు ప్రారంభించిన సేవ మొదలుకొని ఈరోజు మన బేతీల సంఘాన్ని అనేక మంది బిడ్డలు, చాలామంది మరి సంఘాన్ని అంటబెట్టుకున్న బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వారి రుణం ఏమి ఇచ్చిన వారి రుణాన్ని తీర్చుకోలేను. ఎందుకంటే వారికి ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, చాలామంది మేము సిర్రా జీవరత్నం గారి చేతిలో బాప్తిసాలు మేము పొందాము, ఈరోజు ఆయన కనుక లేకపోతే మాకు రక్షణ లేదని మరి అందరికీ కూడా పూర్వీకులు ఇక్కడున్న అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన బట్టి చాలామంది మరి కృతజ్ఞత కలిగి ఉన్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను. తాతగారు చేసిన సేవ తర్వాత మరి తల్లి గారు సరోజిని గారు మరి సంఘాన్ని
జ్ఞాపకం చేసుకుని గొప్ప పరిచర్య మరి అమ్మ సేవ ప్రారంభించి మరి తండ్రి గారు జోసెఫ్ గారు కానీ ఈ ఒకసారి నేను కానీ మా వంశపరంగా ఈ యొక్క సేవను కొనసాగించడం నాకు చాలా సంతోషదాయకం. మరి సేవ సంఘము బేతెల్ సంఘ సభ్యులందరూ కూడా మరి దేవుడు మీకున్న ప్రతి ఒక్కరికి కూడా కనకలంక గ్రామంలో ఏది జరిగినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా నేను ఎవరిని జ్ఞాపకం చేసుకుంటానంటే ముందు కీర్తిశేషులు సర్రా జీవరత్నం గారిని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. తర్వాత మరి వారు కోడలు గారు దేవుని సేవ చేశారు, మరి సేవ చేసి ప్రభువునందు నిద్రించారు. ఇప్పుడు మరి తండ్రి గారు జోసెఫ్ కళ్యాణ్ గారు నేను ఈ యొక్క సేవను కొనసాగిస్తున్నాం. మరి మాకు నేను అలాగే మరి మా చెల్లి చింతల్లి రాజేష్ నూతంగా రాజేష్ గారు మరి ఎస్సీ రైల్వే హైదరాబాద్ మరి వారు కూడా మరి దేవుని సన్నిధిలో మరి కుటుంబంగా రాలేకపోయినప్పటికీ మరి ఆ బిడ్డ దూర ప్రాంతం నుంచి వచ్చారు. వారు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సహకరించిన పెద్దలకి మరి సంఘం యూత్ వారికి అలాగే బేతెల్ సంఘ పెద్దలందరికీ మరి పేరు పేరు చెప్పిన ఎంతమంది అయితే ఉదయకాలం వచ్చి స్త్రీలు సమాజం సహకరించారో వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను దయచేసి ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటే నన్ను బంధించండి. మరి ప్రభు చిత్తమైతే మీరు ప్రార్థన చేయండి. మన సంఘంలో అనేకమైన కార్యక్రమాలు చేయడానికి అనేకమైన మరి దేవుడి కార్యాలు సంఘంలో జరగటానికి మరి దేవుని ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి పెద్దత్త కుమారి గారు గత డిసెంబర్ నెలలో మన సంఘాన్ని ప్రేమించి మరి వితంతువులకు చీరలు పంచిపెట్టడం జరిగింది. అలాగే మరి స్వీట్ వదిన అలాగే చిన్న వదిన వారు కూడా మరి గత 2 నెలల క్రితం మన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని భోజనాలు పెట్టారు మన సంఘంలో. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ఉన్న ఆరోగ్యం కొరకు ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదండి, ఈ కూడికి ఎందుకు పెట్టుకున్నారు, 7 బిడ్డలు కూడా సజీవంగా ఉన్నారు అని కృతజ్ఞత కలిగి వారి కూడికి పెట్టుకున్నారు. వారందరి కోసం కూడా మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. అందరం కూడా లేచి నిలబడతాం. ప్రేమ విందు ఏర్పాటు చేశారు కుమారి గారి కుటుంబం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమ విందు స్వీకరించి వెళ్ళాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. అందరం కూడా లేచి నిలబడి కార్యక్రమాన్ని ముగించుకుని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. మరి వీళ్ళని వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, మీకు ఎన్నో స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా ఈ కూడిక నిమిత్తము ప్రభువా మరి వచ్చిన వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి అవును ప్రభువా, మరి ఈ యొక్క సంఘాన్ని స్థాపించిన జీవరత్నం గారిని, అదేవిధంగా ప్రభువా మేరీ విమలమ్మ గారిని ప్రభువా మరి జ్ఞాపకం చేసుకుంటూ వారి సంతానాన్ని ప్రభువా మరి వారు ఇక్కడంతా కూడి ప్రభువా యొక్క ఆరాధన మరి ప్రార్థన జరుపుకునేదానికి సహాయం చేసి ఉన్నారు. మీకు ఎన్నో స్తోత్రాలు, మీకు ఎన్నో వందనాలు ప్రభువా. అవును ప్రభువా, మరి తల్లిదండ్రుల విషయంలో మరి ప్రతి ఒక్క సమయంలో ప్రభువా మరి బిడ్డలకి ప్రభువా మరి ప్రతి ఒక్కరికి ప్రభువా మరి ఆ యొక్క ప్రేమను పంచి మరి యొక్క సంఘాన్ని స్థాపించుటకు మరి అదేవిధంగా ప్రభువా అనేక సేవకులను ప్రభువా తయారు చేయుటకు మీరు ఇచ్చిన ఆ యొక్క జీవిత భాగ్యాన్ని బట్టి